నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతి దోపిడీకి ముగింపు పలకాలన్న చంద్రబాబు, రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరిక, అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భూములకు మహిళలకు రక్షణ లేదంటూ ఆగ్రహం. కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలను పరిరక్షిస్తామని హామీ. అభద్రతాభావంతో జగన్ తనపై బురద చల్లుతున్నారన్న షర్మిల, చెల్లెలిని క్షోభ పెట్టిన అన్నగా చరిత్రలో నిలిచిపోతారంటూ కన్నీరు. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని అభ్యర్థన. వైఎస్ భారతిపై కీలక వ్యాఖ్యలు చేసిన సునీత, పులివెందులలో సింగిల్ ప్లేయర్ గా ఉండేందుకే వివేకాను హత్య చేశారని ఆగ్రహం. భద్రత పెంచుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలన్న సుప్రీం, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని కేంద్రానికి ఆదేశం. మైనింగ్ పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమైన ఆంధ్ర ఓటర్లు, ఏపీకి వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్. ఒంగోలులో అధికార పార్టీ నాయకుల ప్రలోభాలు, ఓటర్లకు పంచుతున్న 6,000 బియ్యం బస్తాలు పట్టుకున్న పోలీసులు. సీజ్ చేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతల యత్నాలు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన. మహబూబ్ నగర్, హైదరాబాద్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం. మోదీ గ్యారంటీ అంటే హామీలు అమలు చేసేదని స్పష్టీకరణ. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ప్రత్యేక బస్సులు. దాదాపు 2,000 ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీఎస్ఆర్టీసీ. నేడు, రేపు, ఎల్లుండి నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.